వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. భారతీయ విద్యాభవన్ ఎన్ఐఆర్డి క్యాంపస్ రాజేంద్ర నగర్ ప్రిన్సిపల్ రవికిరణ్ గారు మన ఇవాళ ముఖ్య అతిథి. వారిని అడిగి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం తోటి ఫ్యాకల్టీస్ కూడా ఏదైనా ఫ్యాకల్టీ స్కూల్లో చదివినా కాలేజీలో చదివినా వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండాలి టువర్డ్స్ చిల్డ్రన్ అనేటువంటిది. అండ్ ముఖ్యంగా పిల్లలు చాలా తక్కువగా చూస్తూ ఉంటారు అనమాట ఇటువంటి things in TV and also in digital media. So if at all any student is watching, this will be a very useful session for you. And we heartily welcome Ravikran sir to our Sakshi exclusive interview, sir. Namaste, sir. నమస్తే సార్. డేస్ పాస్ అయిపోతున్నాయి, జనరేషన్ పాస్ అయిపోతుంది అనమాట. లెర్నింగ్ టెక్నిక్స్ కానివ్వండి, టీచింగ్ మెథడాలజీస్ కానివ్వండి, పిల్లల యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ బట్టి మారుతూ వస్తున్నాయి అనమాట. ఈ యొక్క చేంజెస్కి తగ్గట్లుగా మీరు భవన్స్లో ఎటువంటి టీచింగ్ కరికులంని ఫాలో అవుతున్నారు? అండ్ టీచర్స్కి కూడా ఛాలెంజింగ్ డేస్ లాగానే ఉంటుంది, ఎందుకంటే ఎవర్ చేంజింగ్ ప్రొఫెషన్ లాగా టీచింగ్ ప్రొఫెషన్ కూడా మారుతూ వస్తుంది గతంలో లేకుండా. సో ఈ చేంజెస్ అనేటువంటివి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ మీరు? జనరేషన్స్ చేంజ్ అవుతున్న దాన్ని బట్టి మనకు కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి టీచర్ కానీ పేరెంట్ కానీ మెయిన్ రోల్ అనేది ఉంటుంది. ఎస్పెషలీ మనలాంటి భవన్ స్కూల్స్లో అకాడమిక్స్తో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు. అంటే ఇప్పుడు డ్యాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఒక ఆర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చైల్డ్కి నేర్చుకుంటే పిల్లలకి ఫ్యూచర్లో ఆ స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గిపోతుంది ఉంటుంది. ప్లస్ అలాగే డైలీ గేమ్స్ అనేవి పిల్లలకి చాలా మెయిన్ రోల్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ కొంచెం గేమ్స్కి ప్రయారిటీ తక్కువ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు టీచర్స్ విషయంకి వస్తే, ఇప్పుడు ఎలాగైతే పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి మనం కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి వస్తుందో, అలాగే ఫ్యాకల్టీలో కూడా కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్స్ చేంజెస్ బట్టి, వాళ్ళకుండే ఇంట్రెస్ట్లు బట్టి వీళ్ళ టీచింగ్ మెథడాలజీస్ కొన్ని చేంజ్ అయ్యవలసి వస్తుంది. ఒకప్పుడు బోర్డు చాకు ఉంటే సరిపోయేది. బట్ ఇప్పుడుండే పిల్లలకి ఉండే స్క్రీన్ టైం అంటాం మనం. అంటే ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు ఇంట్లలో కూడా ఒక జనరల్ కంప్లైంట్ ఏమొస్తుందంటే, మొబైల్ చూస్తాడు ఎక్కువసేపు, బుక్స్ అసలు చూడరు, ఎక్కువగా రాయరు, ఇవన్నీ కూడా హ్యాండ్ రైటింగ్ బాగోదని, ఇవన్నీ కంప్లైంట్లు ఎక్కువగా చేసే బదులు ఆ చైల్డ్లో ఉండే ఇంట్రెస్ట్ మీద కనుక మనం ఫోకస్ చేయగలిగితే, ఎందుకంటే ఇన్ ఏ క్లాస్ రూమ్ 40 స్టూడెంట్స్ ఉన్న దగ్గర 40 సేమ్ టైప్ ఆఫ్ మెథడే నేను టీచింగ్లో ఉంటాను అంటే కుదరదు ఇప్పుడున్న జనరేషన్స్కి. ఒకప్పుడు అది వర్కౌట్ అయ్యిందేమో కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నీ టీచింగ్ మెథడాలజీలో కొంచెం మెథడ్స్ మార్చుకోవాలి. కొంతమందికి లైక్ పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవ్వచ్చు, కొంతమంది యాక్టివిటీ బేస్డ్ అవ్వచ్చు, కొంతమందికి రిటర్న్ మెథడ్లో కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తేనే ఆ పర్టికులర్ లెసన్ తాలూకా ఏదో రోల్ ప్లే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆ యాక్టివిటీస్ చేయిస్తే తప్ప పిల్లల్ని మామూలుగా కూర్చోబెట్టి నువ్వు లెసన్ చెప్తే వినే రోజులు పోయాయి. టీచర్స్ అర్థం చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా లిజనింగ్ స్కిల్స్ అంటాం, అంటే వినే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గాయనే చెప్పాలి. ఎందుకు తగ్గుతున్నాయంటే కారణం వాళ్ళని బ్లేమ్ చేయమని అని కాదు, వాళ్ళలో ఉండే ఇంట్రెస్ట్ అనేది గుర్తించకుండా మనం అదే పనిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు పిల్లలు. అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా ఎంతవరకు పిల్లలు వినగలుగుతున్నారు, వాళ్ళ పిల్లలే కావచ్చు, కాకపోతే ఏంటంటే అవతల వ్యక్తి నీకు ఎంతవరకు వింటాడు, నీ మాట ఎందుకు వినాలి అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, నువ్వు వాళ్ళకి నచ్చితే వాళ్ళు వింటారు, లేకపోతే నువ్వు చెప్పిన దాంట్లో వాడికి ఉపయోగపడుతుంది అని వాడు అనుకునేటప్పుడు వింటాడు. ఈ 2 కాకుండా నేను పెద్దవాడిని, నేను మదర్ ఫాదర్ టీచర్ రోలు, నేను చెప్పిందే పిల్లలు వినాలి అంటే ఆ స్టేజెస్ కొంచెం దాటిపోయి అది మనం అర్థం చేసుకోవాలి. మన మర్యాద మనం నిలబెట్టుకోవాలి అంటే కొంచెం ఇవి నేను చెప్పినవి కొంచెం పాటిస్తే తొందరగా పిల్లలు మీకు వింటారు, మీరు చెప్పింది కూడా వాడు అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను సార్. సార్ ఈ మధ్య పేరెంట్స్ కూడా ఏంటంటే, ఇదివరకు స్టడీస్ పైనే అని కాకుండా పేరెంట్స్ కూడా కొంచెం స్పోర్ట్స్ పంపించడము, లేకపోతే మ్యూజిక్ పంపించడము, అబాకస్ క్లాసెస్ పంపించడము,
ఇటువంటి వాటిపైన కొంచెం ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ పెట్టకపోయినా పిల్లల యొక్క చదువు పైన ఏదో రకంగా ట్యూషనో లేకపోతే ఇంకొక మాస్టర్ దగ్గర అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి చేస్తున్నాం కదా సరిపోతాయి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు చాలామంది, ఎందుకంటే వర్కింగ్ ఉండడం వల్ల అటు పేరెంట్స్ బోత్ ఫాదర్ కానివ్వండి మదర్ కానివ్వండి అంత టైం కేటాయించలేకపోతున్నారు. బట్ ఇటువంటి స్ట్రెస్ఫుల్ టైంలో పేరెంట్స్ కూడా ఎలా టైంని అకామిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ యొక్క వర్క్ టైంని మేనేజ్ చేసుకుంటూ పిల్లల యొక్క టైంని కూడా. అంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్ ప్లీజ్? జనరల్గా సార్ మిల్క్ అనేది గుడ్ ఫర్ హెల్త్ సార్. దాంట్లో బూస్టు, హార్లిక్స్, మాల్టో వాళ్ళు ఎందుకు కలుపుతున్నారో అర్థం కావట్లేదు. ఆ తాగిన వాడికి అర్థం కావట్లేదు, కలిపేవాడికి అర్థం కావట్లేదు. ఇది కూడా అంతే సార్. అసలు వాడు చదువుతున్న చదువుకి అసలు నెక్స్ట్ నాకు దేనికి ఉపయోగపడుతుంది అనేది వాడికి తెలియట్లేదు. దానివల్ల చాలామందికి దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు నేర్పే మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా, లాంగ్వేజెస్ కావచ్చు, దాని ఇంపార్టెన్స్ నువ్వు ఎంతవరకు చెప్పగలుగుతున్నావు ఆ చదివే పిల్లవాడికి. ఆడు ఫస్ట్ స్టాండర్డ్ అవ్వని, 10th అవ్వని, ఈ చదువు నాకు ఇక్కడ ఉపయోగపడుతుంది, ఈ సబ్జెక్టు నేను ఫలానాది నేర్చుకోవడం వల్ల ఇక్కడ ఉపయోగపడుతుందని క్లియర్గా చెప్పి దాన్ని ప్రాక్టికల్గా చేయిస్తే, అలాగే ఒక యాంబిషన్ పెట్టేయడం, నువ్వు ఇంజనీరు, డాక్టరు, ఒక్కసారి ఇంజనీరు, డాక్టరు చేసే పనులు వాళ్ళకి నేర్పితే అసలు ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళడానికే భయపడతారు పిల్లలు. సో ఇటువంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి పేరెంట్స్ అది ఎప్పుడూ తప్పు కాదు సార్. పేరెంట్స్ ఏంటంటే ప్రతి పిల్లవాడిని వృద్ధిలోకి తీసుకొద్దామనే ఉంటుంది. కాకపోతే అప్రోచ్ అయ్యే విధానంలో ఒక్కొక్కసారి వాళ్ళ యాంబిషన్స్కి వీళ్ళు రీచ్ కానప్పుడు మేము ఇంత చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలాగే బిహేవ్ చేస్తున్నారన్న కంప్లైంట్ ఒకటి ప్రతి పేరెంట్ దగ్గర ఇప్పుడు తయారైపోతుంది. కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కొన్ని చోట్లకు వెళ్తారు తప్ప వాడు సాటిస్ఫై వెళ్ళి దాంట్లో పార్టిసిపేషన్ అనేది చేయట్లేదు. నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేదో ఆ పర్టికులర్ దీంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ మిగులుతుంది తప్ప అవుట్పుట్ అనేది రాదు. సో ఇది పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకొని అసలు మా పిల్లవాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దీంట్లో వీడు ఎంత షైన్ అవ్వగలుగుతున్నాడు అనేది కనుక తెలుసుకొని అటువంటి వాటిలో పంపిస్తే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి అబాకస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవన్నీ యూస్ఫుల్ కాదని మనం చెప్పట్లేదు. బట్ నాకంటూ ఇంట్రెస్ట్ లేకుండా ఎంతసేపు మీరు ఫోర్స్ చేసి పంపిస్తే దాని తాలూకా రిజల్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అది అందరికీ ఇబ్బందే, వెళ్ళేవాడికి ఇబ్బందే, నేర్చుకునేవాడికి ఇబ్బందే, చెప్పేవాడికి ఇబ్బందే, చెప్పిస్తున్న వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మీరు అన్నట్లు కరికులం వైజ్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు కేవలం ఎలైట్ స్కూల్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తుంది. కనుక ఇప్పుడు ఏదైతే ఎక్కువగా ఈ కోడింగ్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, వీటిపైన కొంతమంది పిల్లలు ఏంటంటే చిన్నపిల్లల నుంచే లాంగ్వేజెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ కరికులంలో ఇంకా దాన్ని పూర్తి స్థాయిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా స్కూల్స్ చేయట్లేదు. ఎందుకంటే దానికి తగ్గట్టు టీచింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి లేకపోవడం, అంత క్వాలిటీ అనేటువంటిది వాళ్ళు మెయింటైన్ చేయలేకపోవడం అనేటువంటిది. బట్ ఈజ్ ఇట్ నెససరీ ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే కోడింగ్ కానివ్వండి, లేకపోతే ఒక మెషిన్ లెర్నింగ్ సంబంధించి బేసిక్స్ కానివ్వండి పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఏదైనా ఉందంటున్నారా ఈ యొక్క కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో? ఇప్పుడు పిల్లలకి సార్ ఇంకా నేను ఎల్కేజీలో ఏ ఫర్ యాపిల్ అని చెప్పుకుంటే వాడు యాపిల్ ఫోన్తో ఆడుకునే స్టేజ్లో వచ్చేసాడు. సో ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీతో అవసరం. మనం నేర్చుకునేటప్పుడు ఉండే సి ప్రోగ్రామింగ్ వీటి మీద ఇప్పుడు వాడికి చెప్తే ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ తయారు చేసే స్టేజ్లోకి వచ్చేటప్పటికి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే తప్ప వాడికి అది సెట్ కావట్లేదు. క్లాస్ రూమ్లో ఒక కంప్యూటర్ మేషర్ని పంపించినప్పుడు వాళ్ళు అవి పెడితే మేము ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, యానిమేషన్స్ చేస్తున్నాం, ఇవన్నీ పిల్లల దగ్గర నుంచి టీచర్ నేర్చుకునే స్టేజ్లో పెట్టాలా, వాళ్ళకి అడ్వాన్స్ నాలెడ్జ్ ఇచ్చి ఇంకొంచెం వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో ఆల్రెడీ పిల్లలు అడ్వాన్స్ దీంట్లో వచ్చేసారు కాబట్టి అది డ్యూ టు టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు ఉండే జనరేషన్స్లో ఉండే ఐక్యూ లెవెల్స్ వల్ల కావచ్చు, పేరెంట్స్ కోఆపరేషన్ వల్ల కావచ్చు, చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేర్పడంలో తప్పేం లేదనేది నా ఒపీనియన్. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేటువంటిది డిస్కార్డ్ చేస్తే ఈవెన్ మ్యాథ్స్ ఇస్ ఇంటర్లింక్ టు యువర్ లాజికల్ స్కిల్స్. అట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా డైరెక్ట్గా మ్యాథ్స్ యూస్ఫుల్ కాకపోయినప్పటికీ కూడా ఇన్ దేర్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్
ఈ మ్యాథమెటికల్ స్కిల్స్ అనేటువంటివి వాళ్ళ యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేస్తాయి. బట్ డెఫినెట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి వాడికి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే చదువుతాడో అది పనికిరాదు అనేటువంటిది కాదు. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ ఎన్హాన్స్ ద స్కిల్స్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఇన్ దిస్ వే హౌ మ్యాథమెటికల్ ఎబిలిటీస్, ఎందుకంటే చాలామంది మ్యాథ్స్ ఏముంది ఇప్పుడు వరకే ఉంటుంది, మళ్ళీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ రాదు కదా, మనకి దీనివల్ల యూజ్ ఏముంది, లేకపోతే మ్యాథ్స్ రాకపోయినా పర్లేదులే ఇంజనీరింగ్ జాయిన్ అయిపోవచ్చు, కొంచెం అక్కడ ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానివ్వండి, ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ పైన కానివ్వండి. ఇన్ అడిషన్ టు దిస్ సబ్జెక్ట్, వాట్ ఆర్ ది స్పెషల్ థింగ్స్ దట్ యూ వాంట్ టు మెన్షన్ రిగార్డింగ్ సబ్జెక్ట్స్ లెర్నింగ్ సార్? వాట్ ఆర్ ది ఛాలెంజెస్ అనేటువంటివి వాళ్ళ పేరెంట్ రోల్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం పిల్లలకు కానివ్వండి, అండ్ హోమ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండాలి అనేటువంటిది, ఇంట్లో వాతావరణం గురించి చాలా చక్కగా చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, చాలా కంప్లైంట్స్ అనమాట కాలేజెస్ నుంచి. మేము ఇంజనీరింగ్ కాలేజెస్ ముఖ్యంగా చూసినట్లయితే, బికాస్ యాజ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మేము కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అకాడమిక్స్గా మంచిగా బాగా మార్క్స్ ఉంటాయి అనమాట, బట్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వడంలో ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు గతంలో. ఇప్పటికి కూడా స్టిల్ ఈ యొక్క టెక్ సావీ ఉన్నా కూడా హౌ మచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ దిస్ డిజిటల్ థింగ్స్ అండ్ ఆల్, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ లాగింగ్ అనేటువంటి కంప్లైంట్ అనేటువంటిది అది ఎవరు కంటిన్యూ లాగుంటుంది ఈవెన్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆల్సో. వై ఇట్స్ సో హ్యాపెనింగ్? ఎందుకు పరిస్థితులు మారుతున్న, రోజులు మారుతున్న, టీచింగ్ ఎబిలిటీస్ మారుతున్న, పిల్లల యొక్క పర్సెప్షన్స్ మారుతున్న, కమ్యూనికేషన్ స్కిల్స్ లాగింగ్ అనేటువంటిది అకాడమిక్స్లో బాగున్న వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే, వాట్స్ యువర్ ఆన్సర్ సార్? ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది సార్. ఒకటి, నేను పేపర్ మీద పెట్టేది ఒకటైతే కమ్యూనికేషన్ అనేది ఒకటి. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఎక్కువ అద్దెట వ్యక్తి మాట్లాడడానికి ఎక్కువ టైం ఉండేది. ఫ్రెండ్స్తో కావచ్చు, ఇంటికి వచ్చే పెద్దవాళ్ళతో కావచ్చు, బయట ట్రావెలింగ్ చేస్తుండేటప్పుడు కావచ్చు, ప్రతి క్షణం మన పక్కన ఉండేవాడితో మనం ఇంటరాక్షన్ అవుతుండేవాళ్ళం. కానీ ఇప్పుడున్న జనరేషన్ లాస్ట్ 10 years మనం చూసుకుంటే, జనరేషన్స్ ఏ జనరేషన్స్ మీరు తీసుకున్నా 3 years to 90 years పక్కనున్న వాళ్ళతో మాటలు అనేవి తగ్గించేసి, ఇప్పుడు ఎక్కువగా మన ట్రావెలింగ్లో కానీ, మన ఇళ్ళల్లో కానీ, మన దగ్గర కానీ మొబైల్ ఎడిక్టింగ్ అనేది బాగా అయిపోయింది సార్. దానివల్ల ఏమొస్తుంది అంటే, వీడికి ఓన్లీ లిజనింగ్ ఒకటే వస్తుంది అక్కడ, ఎంటర్టైన్మెంట్ ఆ రీల్స్లో కానీ వీటిలో కానీ. నేను ఎప్పుడైతే మాట్లాడడం అనేది తగ్గిపోయిందో, నన్ను కరెక్ట్ చేసే వ్యక్తులు కూడా తగ్గిపోతారు. అంటే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నావు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడు అని చెప్పేవాళ్ళు లేరు. సో నాకు ఎప్పుడో ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడేద్దామంటే, రోజు చేసే పని నాకు అదైతే అది ఈజీ అవుద్ది. ఎప్పుడో ఒకసారే చెయ్యాలి అంటే, రోజు నేను ఒక 1 కిలోమీటర్ 5 కిలోమీటర్లో నడుస్తూ ఉంటే, మీరు ఎప్పుడైనా నన్ను 5 కిలోమీటర్లు 5 kilometers వాక్ అనేటప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఒక్కరోజే వెళ్ళి నేను 5 kilometers వాక్ నడిచేయాలంటే అవుతుందా సార్? అవ్వదు కదా. సో ఇది కూడా అంతే. రోజు వాడి చేత ఎంత మనం మాట్లాడించగలిగి, అందులో వచ్చే మిస్టేక్స్ని కరెక్షన్ చేయగలిగే కెపాసిటీని, మనం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే, ఏ జనరేషన్స్లో పిల్లలకైనా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఉండే జనరేషన్స్ అన్నీ కూడా లిజనింగే. ఆ మొబైలు, ఆ ల్యాప్టాప్స్, ఆ డెస్క్టాప్స్ కనెక్ట్ అయిపోయి అంతా లిజనింగ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మాట్లాడడానికి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇంట్లో కూడా నలుగురు ఉన్నారంటే, నలుగురు 4 రూముల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మట్టుకు వాళ్ళు మొబైల్స్ చూసుకొని, బయటను కావాలంటే హోటల్స్లో పెట్టినట్టు ఐఎమ్ బిజీ అన్న బోర్డు కూడా తగిలించుకుంటున్నారు. సో దట్ దే వోంట్ డిస్టర్బ్. ఎందుకో చదువుకుంటున్నారేమో అనుకున్నారు. చదువుకోవడం గురించి అని కాదు. అసలు ఒక డిన్నర్ టైంలో నలుగురు కూర్చొని తినేటప్పుడు కూడా మాట్లాడుకునే మాటలు తగ్గిపోయి, ఎవడు కావాలంటే ఆడు వచ్చి పెట్టుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇటువంటి ఎన్విరాన్మెంట్లో మీరుండి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే, ఇంక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. సో ప్రెజెంట్ సొసైటీలో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటే, ఇంకా మనం కోర్సులు పెట్టినా ఏది పెట్టినా కూడా, అంటిల్ అన్లెస్ ఐ వాంట్ కమ్యూనికేట్ విత్ ద అదర్ పీపుల్, అంటే మనకు అప్పుడు ఉండే ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరితో ఒకరితో మనం కమ్యూనికేట్ చేయవలసి వస్తుంది. జనరల్గా లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే, నేను సపోజ్ నాది తెలుగు అయితే, ఒక హిందీ మాట్లాడేవాడు నాతో ఉంటే, నాకు వేరే నీడ్ లేనప్పుడు నేను ఆ హిందీ వాడితో కమ్యూనికేట్ చేయడానికి హిందీ నేర్చుకోవాల్సి వచ్చేది. ఒక తమిళియన్ ఉన్నా, ఒక కన్నడ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళతో నేను మాట్లాడాలి అనేటప్పుడు ఆ పర్టికులర్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే తొందరగా వస్తుంది. సెకండ్ది ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు పిల్లలు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఆ ఇంగ్లీష్ వీడియోస్ చూస్తూ ఉంటారు, హౌ టు కమ్యూనికేట్ అని. అంటే అంటిల్ అన్లెస్ వాడికి పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి అది నేర్చుకోవాలి అనుకునేటప్పుడు వచ్చేస్తుంది.
రెండోది ఇప్పుడు నేను చెప్పిన ఫ్రెండ్స్ గ్రూప్ వల్ల కొంత డెవలప్ అవుతుంది. ఈ రెండూ కాకుండా నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను అనుకున్న వాడికి ఎప్పటికీ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ రాదు. ఇది నా ఒపీనియన్ సార్. ఒక షార్ట్ రీల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి సార్ మీకు? సుభాష్ చంద్రబోస్ మనకు ఒకటి చెప్పారు, మీరు రక్తం ఇస్తే నేను ఆజాదీ దూంగా అని. అలాగే మీకు ఒకటి నేను చెప్పేది ఒకటే, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నీకు హార్ట్ చెప్తుంది. నీకు మైండ్ కంటే హార్ట్ చెప్పేది నువ్వు కరెక్ట్గా ఫాలో అవుతావు. దాంట్లో మంచి విషయాలు పెట్టుకో ఆ హార్ట్లో. రెండు విధాలుగా ఉంటారు. ఒక చెత్త విషయాన్ని హార్ట్లో పెట్టుకుంటే అలా వెళ్తే నీ డెస్టినేషన్ రాంగ్ అయిపోద్ది. మంచి విషయం హార్ట్లో పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేయి, నీవు అనుకునే నీ డెస్టినేషన్ కంపల్సరీగా రీచ్ అవుతావు. పేరెంట్స్ కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, తోటి ఫ్యాకల్టీ టీచర్స్ కానివ్వండి, హోలిస్టిక్ అప్రోచ్ అనేటువంటిది ఏ విధంగా మనం స్టూడెంట్స్లోకి పొందొచ్చు అనేటువంటి మార్గాన్ని అటు అందరికీ చెప్పారు ఇంటర్వ్యూలో. ఇట్స్ వెరీ గ్రేట్ సార్. ఈ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.